స్వాగతం. అనుకున్నట్టే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన చేశారు. కరెక్ట్గా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ముందు ఆయన పెట్టుకున్న పర్యటన వెనుక రాజకీయ కుట్ర కోణాలు ఉన్నాయి, కేవలం జనం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి తెలుగుదేశం మనం ఊహించినట్టుగానే ఆరోపించింది. ఎందుకంటే ఇలాంటి ఆరోపణ ఏదో తెలుగుదేశం నుంచి వస్తుందని ముందరే తెలుసు. కూటమిలోని మిగిలిన పక్షాలు కానీ తెలుగుదేశం చాలా యాక్టివ్గా ఆరోపణ చేస్తుంది. సరే, వాళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ప్రజాదరణ. వీళ్ళందరినీ తోలుకొచ్చారు మనిషికి ఇంతని చెప్పేసి అది కూడా తెలుగుదేశం ఆరోపణ చేస్తుంది. సరే, మనిషికి ఇంతని చెప్పి ఎంతమందిని తోలుకొస్తారు అండ్ ఆ జనసందోహం ఏంటి? దీనికి సంబంధించి ప్రశ్నలకి మరి మీ దగ్గర సమాధానం ఉందని ఎదురుదాడి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత హత్యాయత్నం కేసులు నమోదు చేయటం తప్పు, ఇది ప్రమాదాన్ని కుట్రగా మారుస్తున్నారని చెప్పేసి. దీనికి సంబంధించి ఏంటంటే ప్రమాదాన్ని నిజంగానే కుట్రగా మార్చారా, మరి మీ హయాంలో కూడా జరిగినవన్నీ కూడా ఇలాంటివేనా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. అలాగే మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే. రేగిడి లక్ష్మణ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అక్కడ, అది చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడి చూసి మీ దగ్గరకు వద్దాం. ఆడియో టీసీఆర్ ఆడియో ప్లీజ్. టీసీఆర్ ఆడియో ప్లీజ్. రైట్, ఆడియో వచ్చే లోపల మొత్తానికి ఏంటంటే ఆయన అన్నది రవికిరణ్ గారు, టీడీపీ వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తే ఇదే మాదిరిగానే కుట్రకోణం హత్యకోణం అని కేసులు పెడతారా చంద్రబాబు గారు అని. అంటే ఆయన ఏకవచనం వాడారు, మనం వాడకూడదు కాబట్టి. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే వ్యవస్థ బతకదన్నారు. వ్యవస్థల గురించి ఆయన మాట్లాడారు. ఒక చెడు విత్తనాలు నాటుతున్నారు మీరు, ఈ చెడు విత్తనాలు రేపు పొద్దున వృక్షాలు అవుతాయి అని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. రవికిరణ్ గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ పరివర్తన.com ఏంటి? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. పలాస కాశీబొక్కులో ఒక ప్రమాదం జరిగింది. దానయ్య అనేటువంటి గొర్రెల కాపరి తన గొర్రెల్ని పొలంలో పొద్దున్న జనరల్గా మనకు తెలుసు, పొద్దున్న తీసుకెళ్తారు, సాయంత్రం వెనక్కి తీసుకొస్తారు. ఆ సందర్భంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సిదిరి అప్పలరాజు గారి అబ్బాయి అరవపరమ. అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు ఒక కుటుంబం, పేద కుటుంబం చనిపోయింది. ఆ కుటుంబం పెద్ద చనిపోయాడు. ఆయన చనిపోయిన వ్యక్తికి ఒక వృద్ధురాలైనటువంటి ఒక తల్లి, ఒక భార్య, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఒకరికి బహుశా 2 ఏళ్ళు లోపు, ఇంకొక బహుశా 5 ఏళ్ళ లోపు. నేను ఇందాక వీడియోలో చూశాను. ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాసుదేవన్ గారు, మన అనేక పరామర్శలు చూస్తుంటాం. ఎవరైతే ప్రమాదానికి లోనయ్యి చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శిస్తారా, బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారా, బాధించబడిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారండి ఎవరన్నా? ఒక పేద కుటుంబం అనాథ అయిపోయింది, పిల్లలు అనాథ అయ్యారు, వారిని పరామర్శిస్తారా? ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాల్సింది ఎవరండి? ఏ రకమైన ప్రెసిడెన్స్ మనం సెట్ చేస్తున్నాం? సరే, పోనీ ప్రమాదం చేసిన వ్యక్తి కూడా నాకు కావాల్సిన వ్యక్తే. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇద్దరిని పరామర్శించాలి కదా, ఇద్దరు ఇంటికి పరామర్శించాలి కదా. అలాంటిది బాధిత కుటుంబాన్నేమో వదిలేస్తున్నారు, ఏదైనా పర్వాలేదంటారు. ఇలాగా ఈ సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని వెనకేసి రావటం వల్ల మీరు ఏమి సందేశం ఇస్తారు రాష్ట్ర ప్రజలకి? అంటే మీరు యాక్సిడెంట్లు చేయండి అంటే సంపన్నులకి ఒక చట్టం, బలవంతులకు ఒక చట్టం, ఆర్థిక అంగ రాజకీయ బలాలున్న ఒక విధంగా, అవి లేనిటువంటి పేద కుటుంబాలకు ఇంకో విధంగా చూడొచ్చు అన్న ప్రెసిడెన్స్ మీరేమైనా రాష్ట్రంలో సెట్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య ఒకటి చేశారు. అదేంటే నేను చదివి వినిపిస్తాను. నేను వాడు చెప్పింది నేను రాసుకున్నాను ఇక్కడ. ఓ గొర్రెల కాపరి 44-45 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయ్యింది, ఆల్మోస్ట్ ఇంచుమించు వయసు అయిపోయింది. ఇదండి అంటే 44-45 ఏళ్ళు గొర్రెల కాపరి వయసు ఉంటే ఇంకా వాళ్ళు ఇంచుమించు అయిపోయింది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయినా కూడా పర్వాలేదా? అది ఏం భాష? ఇప్పుడు నాకు 48 ఏళ్ళు, నేనున్నా లేకపోయినా పర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా 15 ఏళ్ళు ఏమన్నా? ఆయనకి ఏమన్నా? ఆయన 15 ఏళ్ళు బాల కుమారుడు ఆయన.
అంటే ఏంటి ఏమి మాట్లాడుతున్నారు ఆయన? అంటే అక్కడేమో 18 ఏళ్ల పసిపిల్లాడు అని చెప్పేసి పక్కన చూపిస్తున్నారు. మరి ఆ దానయ్య కుటుంబం 18 నెలల పసిపిల్లలు కుటుంబం అయిపోయింది, ఆయన పోయినప్పుడు లేదా? ఏం ఇది లేదా? ఆల్మోస్ట్ అయిపోయింది, వయసు ఇంచుమించుగా అయిపోయిందా? మనం మాత్రం సంజీవి తాగొచ్చు, అమృతం తాగొచ్చు, మనం మాత్రం భూమి మీద పర్మనెంట్ గా ఉండిపోతాం. ఒక పక్కన బాధల్లో కుటుంబం ఉంటే మానవత ఉంటే, బాధల్లో కుటుంబం ఉంటే, కుటుంబం పెద్ద చనిపోయి ఉంటే, తల్లి విధవరాలు ఆల్రెడీ భర్త ఆల్రెడీ చనిపోయారు, ఇప్పుడు కొడుకు కూడా పోయాడు, మనసులు అయ్యారు. ఆ బాధ ఉంటే గొడ్లు కాబట్టి రోడ్డు మీద గొడ్లు కాచుకుంటున్నారు, రోడ్డు మీద గొడ్లు కాచుకుంటున్నా చనిపోయినా పర్లేదని మాట్లాడతారండి. అసలు ఇంత అమానవీయంగా తయారైపోతున్నారు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా స్క్రిప్ట్ రాసిస్తున్నారా, ఆయన సొంతంగా చెప్పుకుంటున్నారు? రాసిస్తారండి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రాసిస్తారు, డెఫినెట్ గా రాసిస్తారు. వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరో బహుశా సోయి లేకుండా రాసినట్టున్నారు. ఇంకోటండి వాసుదేవన్ గారు, చిన్న మాట. ఇప్పుడు మహిళలకి మనం గౌరవించుకోవాలి. అక్కడ బూర్జ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ప్రవళిక గారు ఉన్నారు. ఆవిడ సిబ్బందిలో ఈ యొక్క బందోబస్తులో ఉన్నారు. ఆమ్దాల్ వలస జంక్షన్ దగ్గర బందోబస్తులో ఉన్నారు. అక్కడ ఆమ్దాల్ వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాల రవికుమార్, ఆయన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ వచ్చారు. ఆవిడ డ్యూటీలో ఆవిడ ఉన్నారు. ఆవిడని గిరావ్ చేసి తాకరాని చోట తాకి వీళ్ళందరూ కలిసి ఇబ్బంది పెడుతున్న విజువల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు సంబంధించి చింతాల రవికుమార్ గారు ఒక ప్రొఫెసర్, ఆయన కాలేజీలో ఇప్పుడు చేస్తారు లేదు నాకు తెలియదు. గతంలో ఆయన ఎంటెక్ చదివారు, ఒక కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను కూడా ఆ ఏరియాలో పనిచేశాను, ఇన్ఛార్జ్ గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. చదువుకున్న వ్యక్తే. ఏమైపోతున్నాయండి వైసీపీ పార్టీ రాకుండా? మన విచక్షణ అంతా కోల్పోతామా? ఈ రకంగా తయారైపోయి మహిళా పోలీస్ అధికారులు కూడా తోస్తున్నారు, వెనకనున్న ఆవిడ మీద కావాలని తోస్తున్నారు, విజువల్స్ ఉన్నాయి. ఇటువంటి చేసేది మనం చాలా ఆవేదన పెడతామండి. ఒకటి, బాధిత కుటుంబాలను పరామర్శించబోవటం. రెండు, డబ్బులున్న పొలిటికల్ అధికారం ఉంటే ఏదన్నా ఓకే అంటాం. అదేంటంటే టీడీపీ వాళ్ళు ఎవరు చేస్తే తప్పండి, ఎవరిని ఏంటి సార్ కొట్టుకోవడానికి నాకు అర్థం కాదు. అక్కడ జరిగిన ప్రమాదం తప్పనిసరిగా, కానీ ప్రమాదాన్ని మార్చి వర్మని తీసేసి సిద్ధార్థని పంపించింది ఎవరండి? సిద్ధార్థని కోర్టులు పంపించింది ఎవరండి? ఆ కోర్టులు కూడా మా తల్లిదండ్రులు ఉంటారు కదా, అక్క చెల్లి ఉంటారు కదా, కుటుంబం ఉంటుంది కదా. నీకు ఎలా కుటుంబం ఉందో సిద్ధార్థ కుటుంబం ఉంటుంది. అసలు కొట్టుకోవడం పంపించింది ఎవరండి? గారా చంద్రబాబు నాయుడు గారు పంపించారా? సిద్ధార్థని నువ్వు పంపించు శిథిల అప్పలరాజు గారు మా కాకినాడలో చదువుకున్నారు. మేము చాలా ఆర్ఎంసీ కాలేజీలో చదువుకున్నారు. మేము చాలా గర్వపడుతున్నారు. ఒకసారి కలిసినప్పుడు కూడా చాలా సంతోషం అండి అని చెప్పి మా ఊళ్ళో చదువుకున్నారు. మీరు మంత్రి అయ్యారు కూడా, అభినందించాలి కూడా నేను కూడా. అలాంటి వ్యక్తి చేయవలసిన పని అదండి. సిద్ధార్థని కోర్టుని 18 కోట్లు పంపిస్తారండి. ఇది ఎవరు చెప్పారండి? చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పారా? మీరు పంపించండి, అతని బదులు ఇది పంపించండి, అతనే సరెండర్ అవ్వమని చెప్పి పంపించండి అంటారా? ఇవన్నీ బయటకు వచ్చి విజువల్స్ అన్ని బయటకు వస్తే మరి అది కేసు అవుదా అండి? కేసును తప్పుదో పట్టించడం కదా అండి, పోలీసులు తప్పుదో పట్టించడం కదా అండి? చూద్దామండి రవికిరణ్ గారు సర్వజనం చేసి అది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తుంది అంటున్నాం. సరే, ఆయన ఒకసారి మాట్లాడి చూద్దామండి. చెక్ చేస్తారా అంటారు. బయట ప్లే చేయండి, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి.